తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమైన పవన్ అతిసార కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధను సారించారు. జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని, గత ప్రభుత్వం కేంద్రం నిధులను వాడుకోలేకపోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమైన పవన్ అతిసార కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని, గత ప్రభుత్వం కేంద్రం నిధులను వాడుకోలేకపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రైట్, మరి దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, మనం చూసినట్లయితే ఏదైతే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అన్నటువంటి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక మంది అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ నీటిపారుదల మరియు గ్రామంలో ఉన్నటువంటి వసతుల గురించి ఆయన ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు ఏమైనాయి, ఆ నిధులకు సంబంధించి ఏ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడికి మళ్లించారనే అంశాలపైన కూడా పూర్తిగా ఆరా తీసినటువంటి ఆయన గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా మంచినీటి సదుపాయం అయితే తక్షణం అందించాలి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో జల్ జీవన్ మిషన్ కావచ్చు, ఇతర కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకునే విధంగా అధికారులందరూ కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలోనే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మంచినీటి కుళాయి ప్రతి ఇంటికి కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ, అదేవిధంగా తాగునీటి సమస్య ఎక్కడా లేని గ్రామాలుగా, ఏ గ్రామంలో కూడా లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటూ కూడా అధికారులకు ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోనూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయినట్టుగా, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏం చేయాలో తెలవనటువంటి పరిస్థితుల్లో ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సాంబశివరావు.